అందరికీ నమస్కారం సార్. మాది తెలంగాణ రాష్ట్రము. తెలంగాణ రాష్ట్రం నుంచి మేము రావడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లోనే స్టార్ట్ అయింది కాబట్టి అగ్రిగోల్డ్ అనే సంస్థ ఆంధ్రప్రదేశ్లోనే స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ఫస్ట్ ఆంధ్రప్రదేశే ఉండే, తర్వాత తెలంగాణ ఏర్పడే నుంచి ఈ అగ్రిగోల్డ్ ఆపేషన్ నుంచి మాకు చాలా ఇబ్బందులు పడుతున్నాము. 2015 నుంచి కోర్టులో కేసులు వేసి మేము ఇక్కడ ఆస్తులన్నీ అక్కడిక్కడ చిందరబందర కొట్టి డైరెక్టర్గా ఉన్నవాళ్ళు అందరూ రామారావు సార్గిన అందరూ మమ్మల్ని అందరు నిండా ముంచేసి ఇక్కడ మట్టిలో కలిపేసినట్టు చేసిర్రు. మాకు ఇక్కడ చంద్రబాబు నాయుడు అప్పుడు స్టార్టింగ్ ఆయననే ఉండు కాబట్టి, విడిపోయినప్పుడు ఆయననే ఉండు కాబట్టి కొన్ని ఆస్తులు ఇస్తామని కొన్ని అప్పుడు కేటాయించి ఇస్తాడేమని మేము అనుకున్నాము. కానీ అంతలోనే మళ్ళీ మూసేసిర్రు. ఇప్పటి వరకు వైఎస్ జగన్ సార్గిన అప్పుడు 9,000 కోట్లు ఇవ్వడం జరిగింది. అవిగిన వాళ్ళ కొంతమంది ఇక్కడ ఆంధ్రకే ఇవ్వడం జరిగింది. మాకు తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది ఉన్నాం సార్. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. మా డిపాజిట్లు పెట్టుకుంటే మా పిల్లలకు పెళ్ళిళ్ళకు కానీ మాకు కానీ అవసరానికి వస్తే చిన్న పిల్లలకు కానీ మహిళల దగ్గర కూరగాయలు అమ్ముకునేటోళ్ళ దగ్గర కానీ రోజుకు 30 రూపాయలు చొప్పున మేము వసూలు చేసి కట్టేయడం జరిగింది. ఆ డబ్బులు ఇవ్వలేక ఏజెంట్ల మీద కస్టమర్లు మొత్తం ఎగబడి ఏజెంట్ కింద చాలా మంది చనిపోతున్నారు సార్. చనిపోయిన వాళ్ళకి ఎక్స్గ్రేషియా కల్పించాలని కోరుకుంటున్నాము. ఇప్పుడున్న ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారిని కోరుకోవడం ఏమని అంటే ఇక్కడ ఉన్న ఫస్ట్ సీరియస్గా ఆయన తీసుకోవాలి. ఇక్కడ మ్యాటర్ ఆంధ్ర నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఆంధ్ర నుంచే క్లియర్ చేయాలి ఈ సమస్య అనేది. ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్.